10 నిజం కేసీఆర్ పాలన, 10 విషం బీజేపీ పాలన అని 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత 10 బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 బండి సంజయ్ గల్లీలో, ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారని ప్రశ్నించారు. హుజురాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకొచ్చారని నిలదీశారు. ప్రజల తరపున పార్లమెంట్ లో గలం విప్పిన నాయకుడు వినోద్ కుమార్ అని చెప్పారు. అమిత్ షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్క పనైనా చేశారా అని ఎద్దేవా చేశారు. ఈ మంచి పని చేసిన రైతులకు ఇచ్చేసిన, దళితులకు ఇచ్చేసిన, గిరిజనులకు ఇచ్చేసిన, బీసీలకు ఇచ్చేసిన అని చెప్పాలి. కానీ ఒక్కటంటే ఒక్క పని కూడా ఇవాళ ఈ 10 నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేదు. మీకు యాదకుండాలందరికీ జర డిస్టర్బ్ చేయకూడదు తమ్మి, అక్కడ లేడీస్ ని డిస్టర్బ్ చేయకండి. 10 కిందట నరేంద్ర మోడీ గారు అన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం వెంకకు తెస్తా అన్నాడు. జరగలేదు. ధరలను కంట్రోల్ చేస్తా, ధరలను తగ్గిస్తా అన్నాడు. జరగలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. జరగలేదు. బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశానికి అన్నాడు. జరగలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. 10 నిజం కేసీఆర్ పాలన, 10 నిజం కేసీఆర్ పాలన, 10 విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి.